మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమును బట్టి అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కరుణావాత్సల్యము కలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ సర్వేశ్వరుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు సంతృప్తినిచ్చే దేవుడు, మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. చాలామంది అడుగుతారు, మీ దేవుడు మీకు ఏమిస్తున్నాడు? మీ దేవుడిని నమ్ముకోవడం వల్ల మీకు కలిసి వచ్చిందేంటి, ఏం లాభం కలిగింది అని అంటారు. అప్పుడు మనం వారికి చెప్పవలసిన మాట, మా దేవుడు మాకు సమృద్ధినిచ్చి, సంతృప్తినిచ్చి, ఆనంద ప్రవాహంలో మమ్ములను బ్రతికించే గొప్ప దేవుడు, మేము నమ్ముకున్న మా నాథుడు అని మనం సమాధానం చెప్పాలి. మన దేవుడు సమస్తమును మన కొరకు సమృద్ధిగా సృష్టించిన దేవుడు. మనం ఈ భూమి మీదకి రాగానే కావలసిన సమస్తమును సమకూర్చిన దేవుడు. అందుకే దావీదు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే దావీదు గారు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు కావలసిన సమృద్ధి ఉంది అని దావీదు గారి సాక్ష్యం చెప్తారు. మన దేవుడు మనకు కావాల్సిందంతా ఆయన చిత్త ప్రకారం మనం బ్రతుకుతూ ఉంటే, ఆయన ఉద్దేశ ప్రకారం మనం ఆయన సంతోషపడతా ఉంటే, మనకు కావలసిన సకల సమృద్ధి అనుగ్రహించే దేవుడు. ఏ లోటు లేకుండా, ఏ లోటు లేకుండా. మరొక్కసారి యేసుక్రీస్తు నామమున తెలియచేస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు ఏ లోటు లేకుండా సమస్తమును సమకూర్చి సమృద్ధినిచ్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆ తరువాత ఆయన ఇచ్చేది సంతృప్తి. చాలా మందికి సమృద్ధి ఉంటుంది కానీ సంతృప్తి ఉండదు. ఎంతైనా రావాలి, కావాలి, రావాలి, ఇదే నినాదం. ఆఖరికి వారు అనుభవించడానికి వచ్చేసరికి అందులో పైసా ఉండదు. వారు ఏది అనుభవించకుండానే వారి చిలక ఎగిరిపోతుంది. కానీ మన దేవుడు మనకు సమృద్ధినిచ్చి అందులో సంతృప్తిని కలుగజేసేవాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం సంపాదించుకున్నది మనం అనుభవించకుండా ఈ లోకాన్ని విడిచిపోతే ఎలా? సంతృప్తి లేని జీవితం ఉంటే ఎలా? మన దేవుడు మనకు సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు. మూడవది, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకమిచ్చు ఆనందం క్షణికాలం, దేవుడిచ్చు ఆనందం శాశ్వతం. ఆయన సన్నిధిలో ఆనందం, ఆయన రక్షణలో ఆనందం, ఆయన సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేస్తే ఆనందం, ఆయన వాక్యాన్ని చదివితే ఆనందం. ఒకటేమిటి, ఆ దేవుని మీద ఆధారపడితే మన బ్రతుకులలో ఆనంద ప్రవాహమే. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటారు, ఆనందించుడి, మరలా చెబుదను ఆనందించుడి. 2 సార్లు రాయబడిన మాట. ఆనందాన్ని అనుభవిస్తూ పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు, ప్రియ సంగమా, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మీకు ఏది అవసరంగా ఉందో అవన్నీ దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన చేయండి. మన దేవుడు మన గృహములలో ఆనంద ధ్వనిని వినిపించే దేవుడు. చీకటిని వెలుగుగా మార్చేవాడు, కన్నీటిని నాట్యముగా మార్చేవాడు, నీ దుఃఖమును ఆనందంగా మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే. నీకు సమృద్ధి కావాలన్నా, నీకు సంతృప్తి కావాలన్నా, నీ బ్రతుకు అనుక్షణం ఆనందంగా ఉండాలి అనన్నా, నువ్వు యేసయ్యను పట్టుకోవాలి, నువ్వు యేసయ్యను అందుకోవాలి, నువ్వు యేసయ్యను చేరుకోవాలి, నువ్వు యేసయ్యను కౌగలించుకోవాలి, నువ్వు యేసయ్యతో సహవాసం చేయాలి. తప్పక సమృద్ధి నీదే, సంతృప్తి నీదే, ఆనందం నీదే. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విషయంలోనైనా సమృద్ధి కోల్పోయి సంతృప్తి లేకుండా
ఎంత చేసినా ఆనందం దక్కని పరిస్థితిలో ఉన్నావా? ఒకసారి యేసయ్య దగ్గరికి రా. ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం దినమున. ఆయన చెప్తున్నాడు, నా దగ్గరికి వస్తే నేను ఆనందాన్ని ఇస్తాను, సమృద్ధిని ఇస్తాను, సంతృప్తిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. నా దేవుని దగ్గరికి రా. ఆ దేవుణ్ణి హత్తుకో, ఆ దేవుణ్ణి నెత్తుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. దేవ, మీరిచ్చి నీ మంచి దినమునకై నీకు వందనాలు. నాయన, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మాకు సమృద్ధిని అనుగ్రహించి సంతృప్తినిచ్చి ఆనంద ప్రవాహములో ప్రభువా మేము జీవించినట్లు ఆనంద ప్రవాహ జలములను త్రాగనిచ్చే దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే సమృద్ధి లేక, సంతృప్తి లేక, ఆనందం లేకున్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నారు. దేవ, వారి బ్రతుకులలో తండ్రి మీరు కలుగజేసుకుని సమృద్ధినిచ్చి సంతృప్తినిచ్చి ఆనందము వారి కుటుంబములలో, ఆనందం వారి వ్యక్తిగత జీవితములలో పెళ్ళుబుకున్నట్లు సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.